బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పంచాయతీ మరింత ముదురుతోంది. పరకాల నుండి పోటీకి కొండా దంపతుల కూతురు సుస్మిత పటేల్ సై అంటున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పరకాల నుండి పోటీ చేస్తానంటూ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఇటీవల కొండా మురళి వరంగల్ నాయకుల మధ్య చిచ్చు రాజేసుకోవడంతో కొండా ఫ్యామిలీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి. ఈ మధ్యకాలంలో దాదాపుగా కాంగ్రెస్ పంచాయతీ ఇటు ఒక రకంగా చెప్పాలంటే కొండా ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్లో కొంతమంది ఎమ్మెల్యేల మధ్య నడుస్తూ ఉంది. ఈ సమయంలో ఇటు కొండా దంపతుల కూతురు నెక్స్ట్ ఎన్నికలలో నేను సై అంటూ చెప్పడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో ఒక ప్రకంపన అనుకోవాలి. సుస్మిత చేసిన వ్యాఖ్యలు, దీని పట్ల తాజా అప్డేట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ రహీం. వరంగల్ జిల్లా రాజకీయాలు కాస్త కొండా ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ గా మారిన పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా కూడా కొండా ఫ్యామిలీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎక్కడా పొచ్చడం లేదు. గతంలో కొండా మురళి పరకాల ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రేవూరు ప్రకాష్ రెడ్డిపై 75 ఏళ్ల ముసలైన ఇంకా ఎమ్మెల్యేగా కొనసాగడం ఏంటి? అప్పుడు ఎన్నికల టైంలో నా కాళ్ళు పట్టుకుంటే నేను సహకరించాను, నా దయ వల్లనే రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచాడని చెప్పడం. దాని తర్వాత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కూడా కొండమురళి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా అప్పటి నుంచి వీళ్ళ మధ్య గ్యాప్ కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా కూడా కాంగ్రెస్ నాయకులు కూడా ఎవరికి వారు ఒక చోట చేరి ఖచ్చితంగా కొండా ఫ్యామిలీ నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్పిన తరుణంలోనే కొండా మురళి ఈ 2 రోజుల క్రితం హైదరాబాద్కి వెళ్ళి గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు ముఖేష్ కుమార్ గౌడ్ ని కలిసి వచ్చిన తర్వాత కూడా కొండా మురళి ఎక్కడ కూడా తగ్గకుండా ఖచ్చితంగా మేము రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యం, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం అని చెప్తూనే కూడా ఎక్కడ కూడా మాకు ప్రాధాన్యత ఉంటుంది, నా చరిత్ర ఏంటో తెలుసు, కాంగ్రెస్ నేతలకు జిల్లా నేతలకు అందరికీ కూడా తెలుసు అని చెప్పి చెప్తున్న తరుణంలో నిన్న ఎమ్మెల్యే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరోసారి భేటీ అయ్యి అసలు కొండా మురళి, కొండా సురేఖ ఇలా వ్యవహరించడం పట్ల మనకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంది. భవిష్యత్తులో స్థానిక సంస్థలు సమీపిస్తున్న నేపథ్యంలో కొండా మురళి ఇలాంటి రాజకీయాలు చేయడం మనకు ఇబ్బందిగా మారుతుందన్న నేపథ్యంలో నిన్న కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సమావేశమై చర్చించారు. దాని తర్వాత మళ్ళీ దానికి కొనసాగింపుగా నిన్న రాత్రి కొండా సుస్మిత పటేల్, ఎవరైతే కొండా మురళి, కొండా సురేఖ దంపతుల కూతురు ఉన్నారో ఆమె కూడా తన ఎక్స్ ఖాతాలో, అధికారిక ఎక్స్ ఖాతాలో నేను పరకాల ఆస్పిరెంట్ అని చెప్పి పోస్ట్ ట్యాగ్ చేయడం ఇప్పుడు సర్వత్రా వరంగల్ జిల్లా సర్వత్రా చర్చకు దారి చేసింది. ఒకవైపు కాంగ్రెస్ నేతలకు కొండా మురళికి ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ కొండా సుస్మిత పటేల్ నేను పరకాలలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నట్టు సంకేతం ఇస్తూ పోస్ట్ చేయడం పట్ల సర్వత్రా చర్చనీయాంశం మారింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వర్సెస్ గా మారిన నేపథ్యంలో మరోసారి కొండా సుస్మిత పటేల్ ఈ విధంగా పోస్ట్ చేయడం పట్ల కూడా కాంగ్రెస్ నేతలతో పాటు స్థానిక రాజకీయం కూడా ఒకవైపు అసలు ఏం జరుగుతుంది, కొండా ఫ్యామిలీతో పాటు కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది, వీళ్ళు దీన్ని ఇంతటితో ముగిస్తారా, దీన్ని అసలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారా అనే ఒక రకమైన చర్చ అయితే రాజకీయ వర్గాల్లో సాగుతుంది. రహీం. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.